నమస్తే. వైసీపీ నుంచి జనసేన పార్టీలో చాలా అంటే చాలా మంది ముఖ్య నాయకులు వచ్చి చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉదయ భాను ఇంకా చాలా మంది. అసలు ఏం జరిగిందో చూద్దాం మనం కూడా. మనందరం అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకెళ్లాలని నాదెండ్ల మనోహర్ గారు చెప్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విలువల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ప్రజలకి మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో జాయిన్ అవుతారు. ఆ పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రిగా చేశారు వైసీపీలో ఉన్నప్పుడు ఈయన. పవన్ కళ్యాణ్ గారికి ఒకటి అడుగుతున్నానండి, మీరు అధికారంలోకి రాకముందు మీరు ఏం చెప్పారు? లా అండ్ ఆర్డర్గా ఎవరికైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళు వదిలిపెట్టాం, ఈ పార్టీ వాళ్ళు అటు వెళ్ళినా ఆ పార్టీ వాళ్ళు ఇటు వచ్చినా వాళ్ళు ఎవరిని ఉపేక్షించామని క్లియర్ కట్గా తెలిపారు. ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతవరకు చేశారు? సమాధానం చెప్పండి దీనికి. సరే వీళ్ళు వచ్చారు, రేపు వీళ్ళు ఎంత సెడదొబ్బరని గ్యారంటీ ఏంటని అడుగుతున్నా. చెప్పిన మాట మీద ఎందుకు నిలబడలేకపోతున్నారు? దొంగ ఎక్కడున్నా దొంగే అండి, అంతఃపురంలో ఉన్న దొంగే, రోడ్డు మీద ఉన్న దొంగే, దొంగే అని మీరు అన్నారు గతంలో. కానీ మీరు చేసేది ఏంటో అర్థం కావట్లేదు నాకు. చూడండి, భాను గారు జగపేట శాసనసభ్యుడిగా 2 సార్లు ఆయన శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తారు. విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు, వారి సతీమణి ఆవనపు భావన గారు. ఈ నాయకులందరూ జనసేన ఏంటి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు. పవన్ కళ్యాణ్ గారికి మీకు కూడా చెప్తున్నాను, ఎవరైతే వచ్చారో ఒకసారి వాళ్ళ మీద నిఘా పెట్టి ఉంచండి. అసలు వాళ్ళు ప్రజాసేవ చేయడానికి వచ్చారా, వాళ్ళ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం వచ్చారా? కొంచెం మీరు కూడా వేచి చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎవరైతే వెళ్ళారో మీరందరూ ప్రజాసేవ చేయాలి, ప్రజల్లో ఉండండి, ప్రజలకి సహాయ సహకారాలు అందించండి. పార్టీని అటు ప్రభుత్వాన్ని సైతం మీ అంతా సహాయ సహకారం అందించండి. దయచేసి మీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం మాత్రం ఎవరు నాయకులు జాయిన్ అవ్వకండి, చేరకండి, జనాలు మాత్రం ఇబ్బంది పెట్టకండి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వీటి మీద ఫోకస్ పెట్టండి. మొత్తం కేడర్ని అలర్ట్ చేసుకుని కరెక్ట్గా పరిపాలన తీసుకెళ్ళండి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఇంప్లిమెంట్ లేదు, దాన్ని అమలు చేయండి. నేరస్తులు ఇష్టాన్ రీతిలో తిరుగుతున్నారు, వాళ్ళందరినీ పట్టుకుని కఠినంగా అంటే కఠినంగా శిక్షించవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి అయితే చేరే వీళ్ళు చూడాలి, వీళ్ళు ఏ విధంగా ప్రజాసేవ చేస్తారో లేదో అనేది. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.